అసలు ప్రధాని మోడీ మీడియాతో ఎందుకు మాట్లాడరు? భయమా లేక ప్రశ్నను ఎదుర్కొనే శక్తి మోడీకి లేదా? ఎందుకంటే ప్రధాని పదవి అత్యంత కీలకమైంది. మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడాల్సిన బాధ్యత ప్రధానికి ఉంటుంది. కానీ 12 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయన మీడియాతో మాట్లాడలేదు. మరి విశ్వగురువుకు ఎందుకింత బెరుకు? ఓసారి గత ప్రధానుల సంగతి తీసుకుంటే మౌనముని అని విమర్శలు ఎదుర్కొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 10 ఏళ్లలో 114 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఇక మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 75 సార్లు మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ 62 సార్లు, లాల్ బహదూర్ శాస్త్రి 56 సార్లు, వాజ్పేయి 55, ఇందిరాగాంధీ 42, పివి నరసింహారావు 40 సార్లు మీడియాతో మాట్లాడారు. మరి మన 56 ఇంచుల విశ్వగురువు మాత్రం ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడే ధైర్యం చేయలేదు, ప్రెస్ మీట్లు పెట్టలేదు. దీనికి పెద్దగా కారణాలేం వెతకాల్సిన పని లేదు. ఆయన వాగ్దానాలు, ఆచరణలో వైఫల్యాలపై మీడియా ప్రశ్నిస్తుందనే భయంతోనే ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. అంటే ప్రశ్నించే గొంతుల్ని అణచివేయడం అలవాటు తప్ప ఇక్కడ సమాధానం చెప్పడం కాదు. అందుకే ఇక్కడ మన్ కీ బాత్ ఉంటుంది, లేదా టెలిప్రాంప్టర్ పెట్టుకొని రికార్డెడ్ వీడియోలను రిలీజ్ చేయడం ఉంటుంది, లేదంటే పెయిడ్ ఆర్టిస్టులను హైర్ చేసుకొని లేదా జర్నలిస్టులను పెట్టుకొని ప్రశ్నలు ముందే చెప్పి వాటినే అడిగించుకుంటారు. అంతే తప్ప మీడియా ముందుకొచ్చి అడగండి చెప్తా అనే పరిస్థితి ఇక్కడ లేదు.